మద్యం మత్తులో కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పరారైన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పండగ సందర్భంగా హైదర్ షాకోట్ అత్తగారింటికి వచ్చారు. ఉదయం తన బావమరిదితో కలిసి కారులో టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా మద్యం మత్తులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం కారులో ఉన్న 4 అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితులను గుర్తించారు. మార్నింగ్ 5:30కి ఒక యాక్సిడెంట్ జరిగింది మా ఏరియాలో. అందులో దుమ్ము రవీందర్ అనే ఎక్స్ఆర్మీ పర్సన్ చనిపోవడం జరిగింది. అందుకు కారకులైన 4 వ్యక్తులని నిన్న అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు 4 మద్యం సేవించినట్టున్నది. వాళ్ళని ఆల్కహాల్ టెస్ట్ కూడా చేస్తే అందులో 4 ఆల్కహాల్ డ్రైవింగ్ చేసిన వ్యక్తికి 116, తర్వాత కృష్ణ అనే వ్యక్తి, మన క్రాంతి అనే వ్యక్తికి 186, తర్వాత వికాస్ గౌడ్ అనే వ్యక్తికి 90 BR వచ్చినది. సో వీళ్ళ పైన 105+125A 184 187 యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలు పంపిస్తున్నాం.